బీసీలో రక్షణ పొంది బ్రాహ్మణ్ మణిబాబు గారు బోరబండలో వాళ్ళు సంఘం ఫ్యామిలీ అక్కడ నుండి సంఘం పెట్టారు. అయితే ఆయన పండిత్ ఫ్రాన్సిస్ గారిని పిలిచి మీటింగ్లో పెట్టించాడు. అయితే ఫ్రాన్సిస్ గారిని కలవాలని ఎంతో కాలంగా నాకు ఆశ, ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని. నేనేగా బయలుదేరిన కాడ నుంచి ఆల్వేస్ బిజీ కదా సేవలో, ఎప్పుడు బిజీ 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 బిజీ. విజయవాడకి వెళ్తున్నా, ఇంకా ఎర్రగడ్డ బోరబండ అటు వెళ్ళాలి కదా, సిటీ బస్ స్టేషన్కి వెళ్ళి అటు వెళ్ళాలి. అయితే అయ్యగారిని చూసి వెళ్దామని పోయి మీటింగ్లో కూర్చున్నా. ముందే బయలుదేరి నా బస్ టైం అడ్జస్ట్ అయ్యేటట్టు సాయంత్రం బస్సుతో పగటి కూటం ఆయన వాక్యం చెప్పి ఈ అంశం చెప్పిండు అనమాట. యేసు ప్రభువును గూర్చిన ప్రవచనములు అన్ని ప్రపంచ దేశాలలో ప్రవక్తలందరూ కూడా ఆయనను గురించి క్రీస్తుకు పూర్వమే ఫలానా ప్రవచనాలు చెప్పాడు, ఇట్లా నెరవేరినని ప్రసంగం చేశాడు. తర్వాత లోపల గదిలో ఆయన రెస్ట్ తీసుకుంటుంటే నేను వెళ్ళిన అనమాట. వెళ్ళి అయ్యగారు అద్భుతమైన మెసేజ్, ఇది ప్రసంగ రూపంలో అయితే ప్రజలకు జ్ఞాపకం ఉండదు, మీరు పాట రూపంలో రాస్తే బాగుంటుంది, మరి మీరు రాస్తే మంచిదండి, నేను రాసుకుంటాను అని అంటే ఆయన మంచి సజెషన్ ఆయన, మరి రాగం ఎట్లా అని అన్నాడు. అంటే రాగము నేనైనా కట్టుకుంటాను అయ్యగారు, మీరు లిరిక్ రాసి ఇవ్వండి, మళ్ళీ మీతో అప్రూవ్ చేసుకున్న తర్వాతనే ప్రజల్లోకి తీసుకెళ్తాను, లేదు మీకు తెలిసిన రాగం ఏదైనా ఉంటే మీరైనా రాయండి అంటే. ఒక రాగం ఉన్నది నాయన, కళ్యాణి రాగము, దాని మీద ఏదైనా పాట రాస్తే బాగుండని చాలా కాలంగా అనుకుంటున్నా, ఇలా ఉంటుంది అది అని నన్న అని అని కూని రాగం తీసి వినిపించు. అద్భుతంగా ఉంది అయ్యగారు, కళ్యాణి నా ఫేవరెట్ రాగం, మళ్ళీ నా కంపోజింగ్ ఎందుకు, మీరు దాని మీద రాసేయండి అని ఆయన అట్లా నన్న అన్నదే గుర్తుపెట్టుకున్నాను. అప్పుడే రాసిచ్చారు 5 నిమిషాలు, అప్పుడు చేసిన ప్రసంగమే కదా, వెంటనే గీత రూపంలో రాసిచ్చి నాకు ఇచ్చాడు. అది ఆ పేపర్ కూడా నా దగ్గరే ఉంది, ఆయన దగ్గర లేదు. తర్వాత బాగా మతిమరుపు వచ్చింది ఆయనకు, వృద్ధాప్యంలో బాగా మతిమరుపు వచ్చింది. ఒక మనిషిని ఇప్పుడు చూస్తాడు, రేపు మళ్ళా నువ్వెవరు బాబు అని అంటాడు అనమాట. మీరేం చేస్తుంటారని అడిగిందే మళ్ళీ అడుగుతుంటాడు. అట్లా అయిపోయాడు, ఆండ్రూస్ అంకుల్ లాగా అయిపోయాడు అనమాట. అయితే చాలా కాలమైనాక గుంటూరులో ఏసీ కాలేజీలో అఖిల భారత సత్యాన్వేషక మహాసభ అని మీటింగ్ పెడితే మనోళ్ళందరికీ చెప్తున్నాం. ఆ ఏరియాలో ఉన్న పెద్ద మనుషులందరి దగ్గరికి, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయించుకోండి. అగాపే యూత్ అనేది ఉంది అప్పుడు. అగాపే యూత్ వాళ్ళు కన్వీన్ చేశారు మీటింగ్స్, కరపత్రం ఇచ్చి అయ్యగారు మీరు వస్తే సన్మానం చేసుకుంటాం, లేకుంటే ఆశీర్వదించండి అంటే వాళ్ళు అప్పుడు క్రిస్టఫర్, సంజీవ్, శాంసన్ అని అందరూ పోయినారు. అయితే ఆయన దగ్గరికి పోయి ఫ్రాన్సిస్ అయ్యగారి దగ్గరికి, ఆర్ఆర్కే మూర్తి గారి అందరి దగ్గరికి వెళ్ళారు. ఎవరు స్పీకర్ ఎవరు అని అడిగాడంట. రంజిత్ తోఫీర్ గారు అంటే, రంజిత్ తోఫీరా, ఏ రంజిత్ తోఫీర్, అది ఇంకెవరు దొరకలేదా మీకు స్పీకర్, ఆయన ఎందుకు పిలిచారు అన్నాడంట. అని అంటే ఎవరినైనా పిలిస్తే పర్లేదా అని అడిగిన. వాళ్ళు అసలు యూత్ మంచిగా, నేను కూడా అప్పుడు యంగే అనుకో, ఉడుకునెత్తురు మీద కోపం వచ్చి సర్రను మండింది వాళ్ళకి, ఇంకెవరినైనా పిలవచ్చు కదా అంటే. వాళ్ళందరూ రౌడీ షీటర్స్ నా ద్వారా రక్షణ పొందారు. మా ఆత్మీయ తండ్రిని వద్దంటాడు నేను, అందుకని ఆయన ఒక్కడే ఎవరినైనా పిలవండి ఓఫీర్ని తప్ప ఎందుకు అన్నాడట. ఈ వెనకాలదంతా మర్చిపోయాడు.
ఈ పాట రాపించినంత మర్చిపోయాడు. ఆయనకి ఎవరెవరు ఏదో చెప్పి ఉన్నారు, ఆయన మైండ్ జడగొట్టారు. అంటే ఇంకెవరైనా ఓకే అయినప్పుడు ఓఫీర్ గారు ఒక్కరే ఎందుకు ఓకే కాదు? గట్టిగా మాకు రీజన్ కావాలా? అతను డాక్టర్ని ఏదో వేరే తేడాగా ఉంటుందట, వీ డోంట్ లైక్ హిమ్ అని అట్లా. మీరు ఇంత విషం పెట్టుకున్నారు కడుపులో. ఆయన ప్రతి చోట ఊరూర మీ పేరు చెప్పి మీ పాట పాడి అందరు అయ్యగారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిస్తున్నాడు. అయ్యగారిని దేవుడు తీసుకుంటే మనకు అంత ఆ మనిషి అటువంటి వాడు దొరకడు. ఇంకా ఆ చోట ఎవరు పూడ్చలేరు. అయ్యగారు మనకు ఉండాలి, ఏసై వచ్చేదాకా ప్రార్థన చేయండి అని మీ పేరు చెప్పి అభిమానంగా మీ పాట పాడుతుంటాడు. నా పాట ఆయన పాడాడా? ఏ పాట అన్నాడు. అంటే ప్రవచన పురుషుడు అంటే అది నేను ఎప్పుడు రాశాను అన్నాడు. అదేంటి అయ్యగారు, మీరే రాశారు. అయ్యగారు ఎప్పుడు సాక్ష్యం చెప్తుంటాడు. బోరబండ మణిబాబు గారి దగ్గర అబ్బాయి వచ్చి రాయించాడు, యవనస్తుడు. ఆ సన్నగా ఉంటాడు, లాల్చీ వేసుకుంటాడు. అప్పుడు సన్నగానే ఉండదు కదండి. ఆ కుర్రవాడా? అరే రే ఎంత పొరపాటు జరిగిపోయింది. నాకు ఎవరెవరు అతని మీద అన్ని బ్యాడ్ చెప్పారు. చాలా పొరపాటు అయింది నాయన అని. అది మే నెల, ఫుల్ మీటింగ్స్, బిజీగా ఉన్నారు ఆయన కూడా. పాపం పంచకట్టు ఒక మామూలు జుబ్బా ఒకటి వేసుకొని మిట్ట మధ్యాహ్నం 1 గంటకు చిన్న చేయి సంచిలో బైబిల్ పెట్టుకొని కుక్కడపల్లి కాలం మొత్తం తిరిగాడు. రంజిత్ తోఫీర్ గారు ఎక్కడ వచ్చేసాడు. ఎర్రటి ఎండలో, మండు టెండలో చెమటలు కక్కుకొని నడుచుకొని వచ్చేసి మెయిన్ రోడ్లో దిగి నడుచుకొని వచ్చి ఇంటింటి అడిగి రంజిత్ తోఫీర్ పాస్ట్ గారు ఎక్కడెక్కడ. నేను మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకొని ఉంటాను. ఆయన టక్టకమైన తలుపు కొడితే చూస్తే ఫ్రాన్సిస్ గారు. నాకు ఫ్యూజులు పోయి, అరే అయ్యగారు మా ఇంటికి రావడం ఇట్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయ్యగారు రండి రండి రండి, లోపల కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ముందు మజ్జిగ తాగండి అని చెప్పి. నా దగ్గర ఎప్పుడు అసిస్టెంట్స్ ఉంటారు కదా. ఏంటి అయ్యగారు ఇలా వచ్చారంటే, నిన్ను కలవాలని వచ్చాను, ముందు నువ్వు నన్ను క్షమించానని చెప్పాలి. గ్రేటా ఆయన లెవెల్ ఎక్కడా? ఆయన నాకు తండ్రి తాతతో సమానం. వచ్చి నువ్వు క్షమించానంటేనే ఈ మజ్జిగ తాగుతాను నేను, లేకుంటే వద్దు. అదేంటి అయ్యగారు నేను క్షమించలేవేంటి, నేనంతటండి అంటే నిన్ను కూర్చి నేను అపార్థం చేసుకున్నాను ఆయన. నేను రాసిన పాట నువ్వు పాడుతున్నావట, అసలు అది నేను రాసినట్టే మర్చిపోయాను. తర్వాత వాళ్ళు మీ శిష్యులు చెప్తే నాకు గుర్తొచ్చింది, మణిబాబు గారి చర్చిలో ఎవరో ఒక కుర్రవాడు వచ్చేదో రాయమని ఆ పేపర్ కూడా ఇచ్చేసాను. అది ఏంటో నాకు ఆ వర్డింగ్స్ గుర్తులేదు, ట్యూన్ గుర్తులేదు. నువ్వు దాన్ని ఇంత పాపులర్ చేశావు. నా ఇంట్లో 10 రోజులు ఉన్నాడు ఆయన, 10 days ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రసంగాలు ఆయన చెప్పాడు, నా ప్రసంగాలు అందరూ మార్కెటింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటాను, ఆయన నాకు ఒక్క పైసా ఇవ్వట్లేదు అని బాధపడితే అప్పుడు ఆయనను తీసుకొచ్చి రాక్ చర్చ్ స్టూడియోలో ఆయన ప్రసంగాలన్నీ కూడా ప్రసంగాలు చేయించి రికార్డు నా ఖర్చు మీద. అప్పుడు ఆ రోజుల్లో నాకు 10,000 ఖర్చు అయింది. అప్పుడు చాలా ఎక్కువ కదా. నాది చిన్న సంఘము. 10,000 అంటే అప్పుడు నాకు 10 లక్షలతో సమానం. చేయించి మాస్టర్ క్యాసెట్ ఆయనకి ఇచ్చి ఒక్కొక్క ప్రసంగానికి ఒక 50 కాపీలు చేసి ఆయనకి ఇచ్చి పంపించాను అనమాట. ఏడ్చాడు, నాకు ఎవ్వరు ఇంత మేలు చేయలేదు నాయన, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. అయితే ఇదంతా కథ కూడా మళ్ళీ మర్చిపోయి మళ్ళా ఒకసారి సర్వపాప పరిహరో రక్త పురోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని సామవేద తాండీయ మహాబ్రాహ్మణులు ఉండదని మేము ప్రసంగాలు చేస్తున్నాం, కుర్రబోధకులందరూ. ఫ్రాన్సిస్ అయ్య గారి రచనలను బట్టి అది చదువుకొని ఉండొచ్చు. అంత పెద్ద మనిషి అబద్ధం ఎందుకు రాస్తాడు, లేకపోతే ఉండొచ్చు అని మేము చెప్పుకుంటాం. ఒకసారి నాకు డౌట్ వచ్చింది, ఇది సామవేదము తాండీయ మహాబ్రాహ్మణం మరి శ్లోకము మంత్రం పేరు అధ్యాయము రెఫరెన్స్ చెప్పట్లేదు ఏంటి, అయ్యగారిని అడగాలని నేను ఒకసారి అంబాసిడర్ కార్ వేసుకొని మొత్తం వెళ్ళిపోయాను.
తుక్కుగా అలసిపోయినా నేను. అంబాసిడర్ కారు మాట్లాడుకొని వేటపాలెం అంటే వాడు తీసుకుపోయిన వేటపాలెం దిగి పండిత్ ఫ్రాన్సిస్ గారు ఎక్కడ ఉంటారని అంటే ఇక్కడ అటువంటి వాడు ఎవ్వరు లేరని చెప్పిన వాళ్ళు. పిచ్చెక్కిపోయింది నాకు. అదే అట్లా లేకపోవడం ఏంది, అంత పెద్ద మనిషి ఎంక్వైరీ చేస్తారు మీద. ఇది గుంటూరు జిల్లా వేటపాలెము, ఆయన ఉండేది ప్రకాశం జిల్లా వేటపాలెం. అంటే వాడు అరే బాబు నీకు ఎన్ని పైసలని ఇస్తాను, నన్ను ప్రకాశం జిల్లా వేటపాలెం తీసుకెళ్ళండి అని మళ్ళా కార్యకి నిద్రపోయాను. వాడు ప్రకాశం జిల్లా వేటపాలెం పోయేసరికి రాత్రి 1 గంట అయింది. అప్పుడు ఎవరిని లేపగలం? ఆయన ఇంటికి ఎదురుగుండని ఆంధ్ర సారస్వత నిలయం అని మా లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ గట్టు మీద పడుకున్నాను నేను. రాత్రి పడుకున్నా. తెల్లారు గట్ల ఆయన దగ్గరికి వెళ్ళిపోయి గారు మిమ్మల్ని కలవడానికి వచ్చాను, ఒక గ్రంథము దాని రెఫరెన్స్ కావాలి అంటే, అయ్యా ఎంత కష్టపడి నా కొరకు వచ్చావా, ఆ వేటపాలెం పోయి ఈ వేటపాలెం రాత్రి అంతా అక్కడ బయట పడుకున్నావా, నువ్వు చాలా గొప్పోడు అవుతావు ఆయన అంటుండు. ఈ పాట రాపిచ్చినది అదంతా ఆయన మర్చిపోయాడు. అట్లా ఆండ్రూస్ అంకుల్లాగా అయిపోయాడు అన్నమాట. అయితే సరే పోనీలే, నన్ను గుర్తుపట్టట్లేదని బాధపడ్డాను నేను. పెద్ద మనిషి, ఆయన పిల్లలు నాకంటే పెద్దోడు, ఆయన కూతురు కొడుకులు వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు. బాధపడ్డా కూడా సరే కానీలే అనుకొని, ఇది కావాలి ఈ శ్లోకం అంటే, నాయన ఇప్పటికొచ్చి నేను కూడా ఆ శ్లోకం చూసింది లేదు నాయన, నేను ఆ శ్లోకం గ్రంథాలు నేను మాత్రం చూడలేదు అన్నాడు. నీకెలా చూపించను అన్నాడు. మరి మీరు ఎందుకండి పుస్తకాల్లో రాశారు? మీ మీద ఆధారపడి మేమందరం ప్రసంగాలు చేసుకుంటున్నాం. ఎవడైనా వచ్చి చూపించమంటే చెప్పుదెబ్బలు పడతాయి కదా. అసలే మతోన్మాదం పెరిగిపోతుంది, ఎంత డేంజర్. మీరు ఎందుకు రాశారంటే, నాకన్నా ఒక మహానుభావుడు ఉండేవాడయ్యా, ఆయన గారు యజ్ఞము అనే బుక్ రాశారు, అది చదివి నేను రాశానయ్యా, రెఫరెన్స్ అందులో ఉంది. ఆ బుక్ ఇప్పుడు దొరకడం లేదు. ఈ కులపిచ్చోళ్ళు కులాభిమానాల మీద ఆయన సాహిత్యమే దొరకకుండా చేశారు. ఆ మహానుభావుడు రాసింది చూసి నేను రాశాను, ఆయనే నా గురువు అన్నాడు. ఎవరండి ఆయన అంటే, అద్దంకి దావీదు గారు అంటున్నారు. అరే భలే ఉన్నారు సార్ మీరు, చుట్టూ తిరిగి ఏదో సంఖలో పిల్లని పెట్టుకొని చుట్టూ వెతికినాడు. మా తాత సంగతి నాకు చెప్తున్నారు ఏంటంటే, మీరు అద్దంకి వారా బాబు, అద్దంకి వారు మా ఇంటికి నడిచి వచ్చారు అని దిగురు లేచి నిలబడ్డాడు. అయ్యగారు మీరు కూర్చోండి, మీ ముందు నేను చిన్న చిట్టెలక లాంటి వాడిని, మీ పాదాల దగ్గర ఉండాల్సిన వాడిని నేను, మీరు కూర్చోండి. అద్దంకి దావీదు గారు మా చిన్న తాత, మా తాతగారి అద్దంకి అబ్రహాం గారు నాకు తెలుసు అన్నాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, నాకు తెలుసు, నేను వాళ్ళ ముందు చిన్న పిల్లవాడిని అని చెప్పినాడు అన్నమాట. అంత పొడుగు కథ ఈ పాట అంత చైన్. తర్వాత అప్పుడు కష్టపడితే మొత్తం మీద అప్పటి నుంచి నేను ఆ సర్వపాప పరిహరు అనే ఆ శ్లోకము రెఫర్ చేయడం మానేశాను. ఆ కారణంతోనే నేను కళ్ళతో చూసిందే రాయాలని వేదాలు కొనుక్కొని 72 సార్లు చదివిన. అసలు అది సంగతి. ఎవరైనా వస్తే ఇగో ఇక్కడ ఉన్నది చూడవయా, లేకపోతే నేను కన్వర్ట్ అవుతా, ఉంటే నువ్వు కన్వర్ట్ అవ్వాలి కమా నేను ఛాలెంజ్ చేయడానికి వేదాలు కొనుక్కొని రాత్రి మగలు కూర్చొని 72 సార్లు చదివి, అంటే వేదము ఉపనిషత్తు బ్రాహ్మణము ఇవి ఉంటాయి ఉపాంగాలు, బ్రాహ్మణ గ్రంథములు అని అన్నాడు దీంట్లో. అట్లా అంటే ఫ్రాన్సిస్ అయ్య గారు అద్భుతమైన సంస్కృత పండితుడు. ఇట్లా మనం మాట్లాడుతున్న మామూలు సంభాషణ సంస్కృతంలో మాట్లాడిస్తాడు. వత్స ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, భోజనం చేసావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పని, అందరూ బాగున్నారా, ఇట్లాంటి మాటలు సంస్కృతంలో ఆయన ప్రశ్నించి సంభాషణ చేస్తాడు. అంత పండితుడు. అయితే అద్దంకి దావీదు తాత కూడా అంత సంస్కృత పండితుడు అనే సంగతి నాకు ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్తే తెలిసి. యజ్ఞం అనే బుక్ ఆయనే రాసిండంట. అది చూసి మేము చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈ కులపిచ్చగాళ్ళందరూ ఆయన పాటలు, అది భజన కీర్తనలు అనేది
తర్వాత ఆయన రాసిన పాటలు చాలా వరకు అది లేకుండా చేసేసారు. ఫస్ట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా అద్దంకి దావీదు తాత పాటలు ఉండేవట. అంటే వీళ్ళందరూ కులానికి వ్యతిరేకులు కదా అక్క, క్యాస్ట్లెస్ క్రిస్టియన్స్ కదా. మేము ఫలానా కులం అని ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు రానిద్దరు. మరి కులం లేదు బిలం లేదు, మేమందరం ఆదాం పిల్లలమని అయిపోయి అందుకని హేట్ చేసి తీసేశారు. అట్లా అది చరిత్ర. కానీ ఒక పరిమళాన్ని దాచిపెట్టలేం, గాల్లో వ్యాపించేస్తుంది. ఇప్పటికీ కూడా అద్దంకి దావీదు గారి పాటలు పల్లెటూర్లలో మనసులో ముద్రించబడినాయి. నిజామాబాద్ డయాసిస్ కానీ, ఇటు మెదక్ డయాసిస్ కానీ, ఆల్ సిఎస్ఐ వెస్లియన్ చర్చెస్లో ఒక తాత అద్దంకి అనే పేరు వింటే బండ్లు కట్టుకొని వేల మంది వస్తారు ఆ ఒక్క నేమ్ కొరకు. అయ్యా అక్కడ ఎవరు ఆపుతారు? కరీంనగర్ డయాసిస్ కానీ, నిజామాబాద్ డయాసిస్ కానీ నాకు కొన్ని వందల మంది చెప్పారు, దావీదయ్య గారి పాటల ద్వారా మేము రక్షణ పొందాము, ప్రభులో బలపడ్డాము అని చెప్పి. ఎనీవే, దేవునికి స్తోత్రం. అటువంటి మహానుభావులను, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. చాలా సంతోషం. ఇంకొక క్రిస్మస్ పాట కూడా పాడుకుందాం. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు అయ్యగారి పాట, పండిత్ ఫ్రాన్సిస్. అంటే నాకు చాలా సంతోషం ఏంటంటే దీని వెనుక నా మనవి మీద ఆయన రాశారు. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు రైట్. ఆయన ఎంత గొప్ప జ్ఞాని. అసలు ఆయనతో వాదించి గెలిచినోడు లేడు. ఆ రోజులలో ఈ మతోన్మాదులు ఆయన మీద కేసు పెడితే నా కేసు నేనే వాదించుకుంటానని కోర్టులో ఆయనే అడ్వకేట్లా ఆయన కేసు ఆయన వాదించుకొని గెలిచాడు ఫ్రాన్సిస్ గారు. వేరే నాకెందుకు అడ్వకేట్, నేను వాదిస్తానని. అట్లా అంత గొప్ప జ్ఞాని. ఆయనతో పరిచయం ఉండడము, సంభాషణ చేసిన స్వీట్ మెమరీస్ అండ్ బ్లెస్డ్ మెమరీస్. అదే తెలిసినాయి కదా అక్క, మరి లేకుంటే ఎవరు చెప్తారు? వాళ్ళు పుట్టేసరికి, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసరికి నేను పుట్టనే లేదు, ఇంకా చిన్నోడిని. నాకు ఇప్పుడు అబ్రహాం తాత పోయినప్పుడు నాకు 1 year కదా, 1 year. దావీదు తాత అంతకంటే ముందా? ముందు అంటే నేను పుట్టనే లేదు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ది అక్వైంటెన్స్ ఐ హ్యావ్ విత్ దిస్ గ్రేట్ మ్యాన్. అట్లాగా వీళ్ళందరూ మాసిలమణయ్య గారు, పరంజ్యోతి గారు ఎన్నో ప్రెషస్ థింగ్స్ నాకు చెప్పారు పూర్వీకుల గురించి. రాయి ఇంతలా అవుతుంది బుక్. అద్భుతం అక్క, అద్భుతమైనటువంటి సంభవాలు అవన్నీ కూడా.